ఇందాక కాబోయే మాజీ మేయర్ సురేష్ బాబు గారి ప్రెస్ మీట్ చూసిన, మళ్ళీ చెప్తున్న కాబోయే మాజీ మేయర్ మతి భ్రమించినట్టుంది, ఫ్రస్ట్రేషన్ లేకపోయినాడు, తాను చేసిన తప్పులన్నీ దొరికిపోయినాయనే భావనతో ఏదో బురద జల్లాలని చెప్పి నా మీద ఎమ్మెల్యే మీద ఏదేదో మాట్లాడుతున్నాడు. నీ మాటలు ఎవడు వినేవాడు లేడీడా. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని కడప ప్రజలకు తెలిసిపోయింది, నీ పార్టీలో ఉన్న మీ నాయకులు కూడా తెలిసిపోయింది పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని. మీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంత శాతం నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో వాళ్ళు కూడా మాకు రాత్రిపూట ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా మా కంపెనీ గురించి, నా కాంట్రాక్టుల గురించి. మా నాయన కాలం 1959 నుంచి మా వృత్తి కాంట్రాక్టులు. దీంట్లో రెండో అనుమానం లేదు, దీన్ని డిజోన్ చేయడంలే. 100% నా వృత్తి కాంట్రాక్టులు 35 సంవత్సరాలుగా చేస్తాండా. 1991 నుంచి నేను కాంట్రాక్ట్లే చేస్తూ ఉండా. నాకు కంపెనీ ఉంది, దేశవ్యాప్తంగా చేస్తాండా. ఉత్తర భారతదేశంలో, ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తూ ఉండా. నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా, చదువుకో. దాంట్లో తప్పొప్పులు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి విజిలెన్స్ ఉంటుంది, దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. తప్పొప్పులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నేనేం కాంట్రాక్ట్ చేయడం లేదని మాట్లాడలేదే. నా కుటుంబ సభ్యులు, నా కొడుకు కూడా ఈరోజు కాంట్రాక్టర్. ఎక్కడున్నాడా సోను రమన్? నా కొడుకు కూడా కాంట్రాక్టరే. ఇప్పుడు మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి నా కుమారుడు కూడా కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఉన్నాడు. దీంట్లో రెండో అనుమానం లేదు. నా మీద ఏదో బురద జల్లాలనో, నా కంపెనీ ఏదో బ్లాక్ లిస్టులు అయినాయి, వైట్ లిస్టులు అయినాయి అని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కసిబట్టి బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కూడా కొట్టేసిన విషయం, అంటే రాజకీయ కక్షతో బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కొట్టేసిన విషయం నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు నా కాంట్రాక్టుల గురించి. నా వృత్తి అని చెప్తా ఉండా. మా వృత్తి అది బ్రెడ్ అండ్ బటర్ అనేది తెలుసా? కడుపు కోసం సంపాదించుకునేది. కానీ ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వీ షుడ్ నాట్ షిట్ వేర్ వీ ఈట్ అని. అంటే ఎక్కడ తింటామో అక్కడ ఏరగకూడదు అని ఉంది తెలుగులో, స్వచ్ఛంగా చెప్తాడా. ఆయన అక్కడే తింటాడు, అక్కడే ఏరుగుతాడు. అంటే నేను మేయర్గా ఉన్నాను, నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు.